2 3 రైట్. హాయ్, ఈరోజు మా వెంచర్కి నా తోటి అసోసియేట్స్ కూడా తీసుకొచ్చాను, కొత్త వాళ్ళని. సో వాళ్ళకు కూడా మా వెంచర్ చూపించడానికి ఈరోజు వచ్చారు. సో మా న్యూ అసోసియేట్ మిస్టర్ రఫీ గారు. సో ఆయన మాటల్లోనే మనం అసలు మా వెంచర్ గురించి విన్నాం. ఫస్ట్ ఏ విధంగా ఆయన ఇంప్రెస్ అయినారు ఏంటి అనేది. రఫీ భాయ్, ఎక్స్ప్రెస్ యువర్ व्हाट यू सीन हियर एंड अब हमें पहली बार इधर विजिट किया, बहुत अच्छा लगा मुझे. इट्स एक्सलेंट वेंचर. इट्स नियर टू आई थिंक MRF and between Pennar Steels and 300 meters or 500 meters from the National Highway 65. इट्स एक्सलेंट प्रोजेक्ट, बहुत अच्छा है ये बहुत जल्दी ये बहुत बिक जाएगा, पूरा लेने के लिए काबिल है और अपना इन्वेस्टमेंट डबल करने के लिए एक बेटर अपॉर्चुनिटी है ये. आप कोई भी इंटरेस्ट इजी से प्लाट्स इजी जा सकता है. ये गेटेड वॉल, ये मार्किंग प्लाट्स का क्लियरली विजिबल है, अच्छा है, बहुत अच्छा लग रहा है वेंचर. बस इतना ही मैं ओके कह सकता हूँ. ఓకే ఓకే థ్యాంక్ యూ రఫీ భాయ్. అండ్ ఇంకొక సార్ కూడా ఇక్కడ వచ్చారు, మా కొత్త అసోసియేట్ మా కంపెనీకి. సో ఆయన మాటల్లోనే మనం విందాం. రెడ్డి గారు సార్, చెప్పండి సార్. మీరు మరి ఫస్ట్ టైం వచ్చారు, మీరు ఎన్నో వెంచర్లు చూసి ఉంటారు కదా. సో మా వెంచర్ మీకు ఎట్లా అనిపించింది ఏంటి? చాలా బాగుందండి. వాతావరణం చాలా బాగుంది, వాస్తు ప్రకారం ఉన్నది. ఇక్కడ హైవే కూడా దగ్గరగా ఉన్నది, ప్లస్ సదాశివపేట దగ్గర ఉన్నది. ఇక్కడ 3 ఇండస్ట్రియల్స్ ఉన్నాయి, అందులో కూడా చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. బాగా చాలా బాగుంది. వెంచర్ కూడా చాలా నీట్గా చేశారు. 2 పార్కులు ఉన్నాయి, ఎక్సలెంట్ పిల్లలు చేసుకోవడానికి. మరి రోడ్లు కూడా సీసీ రోడ్లు వేశారు బ్రహ్మాండంగా. చెట్లు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, ఆల్ థింగ్. ఇప్పుడైనా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. మా ఫ్రెండ్ కూడా తీసుకుంటూ చెప్పిండు, చాలా బాగుందన్న, మీరు వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది, చాలా బాగుందన్న. అంటే నేను అనుకున్నా ఎట్లుంటుందో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చి చూసినాక ఎక్సలెంట్ అనుకున్న దానికంటే చాలా బాగుంది. చాలా బాగా హ్యాపీ. కంగ్రాచులేషన్ సార్, చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ మేము పెట్టే పెట్టుబడికి న్యాయమే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా ఇంకొక మేడం కూడా గారు కూడా వచ్చారు. సో తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు చూడగానే వెంచర్? మీరు ఎన్నెన్నో వెంచర్లు చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ వెంచర్లకి ఇక్కడ వెంచర్కి మా డెవలప్మెంట్స్కి ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నది? సో కస్టమర్ ఎట్లా ఫీల్ అవుతాడు ఇటువంటి వెంచర్లలో ఇప్పిస్తే? సో మనము ప్రతి ఒక్క కస్టమర్కి న్యాయం చేయాలంటే ఇటువంటి ప్రాజెక్టులలో ఇప్పిస్తేనే మనం కూడా మార్కెట్లో నిలబడతాం కదా. సో మీ ఇంతకుముందు వెంచర్లో ఎక్కడైతే చేశారో ఇప్పుడున్నటువంటి ఈ ప్రాజెక్ట్ చూస్తున్న ప్రాజెక్ట్కి డిఫరెన్స్ ఎట్లా, ఏ విధంగా ఉన్నది? చాలా బాగుంది. అంటే అన్నిటికన్నా ఇది వెంచర్ ఇవాళ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. చాలా బాగుంది అన్నింటి మీద. లుక్ అంటే అట్రాక్టివ్ లుక్, ఎంట్రన్స్ నుంచి కూడా లుక్ ఉంటుంది, బాగుంది. అంటే అన్నిటికీ డిఫరెంట్గా ఉంది, అన్ని వెంచర్స్ కన్నా డిఫరెంట్గా ఉంది. సేల్స్ అవే అంటే ఫాస్ట్గా సేల్స్ అయిపోతాయి. ఇప్పటికే చాలా అయిపోయినాయి సేల్. బుకింగ్ కూడా తక్కువగా, బుకింగ్ కూడా ఇంకా లేవు, బుకింగ్ కూడా ప్లాట్స్ ఏం లేవు ఎక్కువ. బాగుంది చాలా. సో మీ కస్టమర్లు వస్తే మాత్రం ఇమ్మీడియట్లీ ఇంప్రెస్ అవుతారు కదా. కస్టమర్స్ వచ్చినప్పుడు వెంటనే అంటే ఎంట్రన్స్ లోనే లుకింగ్ బాగుంది. సో వెంటనే అంటే ఇంప్రెస్ అయ్యి బుకింగ్ చేసుకునే విధంగా కస్టమర్స్ కి ఏం కావాలో అది కంపల్సరీ ఏ విధంగా కావాలో ఆ విధంగా కస్టమర్స్ కి తగ్గట్టు ఉన్నది. కరెక్ట్. కస్టమర్ ఇది లేదు, ఇది కాలేదనే విధంగా మాత్రం ఈ ప్రాజెక్ట్ లో లేదండి. కస్టమర్స్ కి ఏ విధంగా కావాలో సేమ్ అన్ని ఆ విధంగా కస్టమర్ కావాల్సిన విధంగా అన్ని మనకు కూడా మాది మార్కెటింగ్ వాళ్ళ పెట్టుబడికి అనుగుణంగా బాగుంది. ఎందుకంటే కస్టమర్ ఎంతో కష్టపడి పెట్టినటువంటి సొమ్మును వృధా పోకుండా ఇక్కడ అప్రిసియేషన్ వచ్చే విధంగానే మా ప్రాజెక్టు మంచి లొకేషన్లో ఉన్నది. సో సరౌండింగ్స్ ఉన్నటువంటి కంపెనీల యొక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు కట్టుకునే విధంగా కూడా మేము దాన్ని డిజైన్ చేసాం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. సో డెఫినెట్లీగా ఏ కస్టమర్లు అయినా మా అసోసియేట్ తరఫున వచ్చిన వాళ్ళు డెఫినెట్లీగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఇదైతే మా ప్రాజెక్ట్ ఉన్నది. ఒకసారి విజిట్ చేయండి, మీరు కూడా మీ కస్టమర్లను కూడా విజిట్ చేయండి సార్. మీ రిఫరెన్స్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి మేము ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మేము అవైలబిలిటీ ఉన్నది, మేము చేస్తాము. అండ్ అదేవిధంగా మా సురేష్ పాటిల్ గారు కర్ణాటక నుండి వచ్చారండి. తనకు కూడా మాకు మంచి
మిత్రుడు అండ్ తను కూడా మాకు సైటు విజిట్ చేస్తాం. బీదర్ నుంచి కానీ తర్వాత గుల్బర్గా నుంచి కూడా తను ఇంట్రెస్ట్గా ఉన్నారు. ప్రైజ్ గురించి చెప్పండి సార్, ఎలా ఉంది సార్ చూస్తే ప్రాజెక్టు? ಸರ್ ನಿಜಂಗ నేను తెలుగులో కాక ಕನ್ನಡದಲ್ಲಿ చెప్పాలనుకుంటున్నాను. ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲ ಕರ್ನಾಟಕ ಬಂಧುಗಳಿಗೆ ತಿಳಿಸುವುದೇನೆಂದರೆ ಈ ನ್ಯಾಷನಲ್ ಹೈವೇ ರೋಡದಿಂದ 65 ಬಾಂಬೆ ಹೈವೇಯಿಂದ 500 ಮೀಟರಲ್ಲಿ ಇದೊಂದು ಒಳ್ಳೆಯದಂತ ಅತಿ ಒಳ್ಳೆ ಇದು ಒಂದು ವೆಂಚರು ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ಇದು ಓಪನ್ ಸ್ಥಾನದಲ್ಲಿದೆ ಇನ್ನೂ. ಆದರೆ ಇದು ನೋಡಿದಷ್ಟು ಎಲ್ಲರೂ ನಾವು ತೊಗೋಬೇಕು ನೀವು ತೊಗೋಬೇಕು ಅನ್ನೋ ವಿಚಾರದಲ್ಲಿದೆ. ಇಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿಗಳು ಆಲ್ರೆಡಿ ಇದರಲ್ಲಿವೆ. ಇದರಲ್ಲಿ ನಿಮಗೆ ಯಾವ ಸೈಜ್ ಬೇಕೆನ್ನೋದು ಯಾವಾಗ ಬುಕ್ಕಿಂಗ್ ಮಾಡಬೇಕನ್ನೋದು ದಯವಿಟ್ಟು ತಾವು ತಮ್ಮ ಪ್ಲಾಟೊಂದು ಸ್ವಂತ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ಮನೆ ಕಟ್ಟುವ ಸಲುವಾಗಿ ಏನು ಬೇಕೋ ಎಲ್ಲನೂ ಇದರಲ್ಲಿ ಆಲ್ರೆಡಿ ಇದರಲ್ಲಿ ಫೆಸಿಲಿಟಿ ಇದೆ. ಮತ್ತು ವಿಶೇಷ ಹೇಳಬೇಕಾದ್ರೆ ಇದು ರೆಡಿ ಟು ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್, ರೆಡಿ ಟು ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಮತ್ತು 80% ಲೋನ್ ಸಹ ಇದರಲ್ಲಿ ಲಭ್ಯ ಇದೆ. ದಯವಿಟ್ಟು ತಾವು ಹೆಚ್ಚಿನ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಈ ವೆಂಚರನ್ನು ಬಂದು ನೋಡಿ ತಾವು ఖరీదించుకోవಬೇకందు ಕೇಳುತ್ತೇವೆ. హలో సార్. థ్యాంక్ యూ సార్, మీరు బాగా కన్నడంలో ఇంప్రెస్ చేశారు. సో మీ వాళ్ళందరికీ చూడండి సార్, మేము అక్కడ నుంచి కూడా మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ మేము చేపిస్తాము. బీదర్ నుంచి అయినా గుల్బర్గ్ నుంచి అయినా మీకు డెఫినెట్గా కాళ్ళు మేము అరేంజ్ చేస్తాం. మీ మిత్రులకు చెప్పండి, తప్పకుండా తీసుకురండి అక్కడి నుంచి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. పని చేసినా?